శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? లెక్కలు తారుమారయ్యాయి, అంచనాలు మించిపోయారు. లెక్కలు తారుమారయ్యాయి. నేను చెప్తున్నటువంటి రాసులు అంచనాలు మించిపోయారు. అదృష్టం తలపడింది. ఇంకేముంటుందండి? సక్సెస్ సక్సెస్ అనేది మీ గుమ్మం మెయిన్ డోర్ ముందుకు వచ్చి తలుపు కొట్టింది. ఇక మీకు పండగే పండగ. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఈ శాస్త్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా ద్వారా కొన్ని వేల మంది బాగుపడ్డారు. బాగుపడి వాళ్ళు ఇంకా కొన్ని వేల మందిని పంపించారు నా దగ్గరికి. నిజమండి. మీరు ఎప్పుడైనా కూడా అసలు డిసప్పాయింట్ కాకండి. ఏ విషయంలో డిసప్పాయింట్ కాకండి. అసలు ఏ మాత్రం డిసప్పాయింట్ అసలు ఎవ్రీథింగ్ కాకూడదు. అసలే మనిషేనండి, మనిషే తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఒకతను నా దగ్గరికి ఎస్ఐ కావాలని వచ్చాడు. నువ్వు ఖచ్చితంగా ఎస్ఐ అవుతావు, కానీ నేను చెప్పినట్టు చేసుకో. నువ్వు వేరే కాన్సన్ట్రేషన్ చేయకు. ఇప్పుడు ఎస్ఐ అంటే ఎస్ఐ నేను ప్లాన్ చేసుకో. మళ్ళీ నేను గ్రూప్ 1 రాస్తా, నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తా. ఇంట్లో వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేసుకుంటా. లేదంటే మా అన్న హైదరాబాద్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తా. ఇన్ని కథలు ఉంటే అసలు నీకు జాబే రాదు, అసలు నీకు ఏది రాదుపో అని చెప్పారు. ఇప్పుడు ఫిజికల్ పవర్ అంటే మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారం మనకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి. నీ ఆలోచన విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రెండు మ్యాచ్ అయితేనే అవుతుందండి. లేదంటే నువ్వు ఏం చేసినా కాదు. పొద్దున్నలే, ఎర్లీ మార్నింగ్లే, బ్రహ్మముహూర్తంలో లే, స్టార్ట్ చేసుకో. నీ కాలకృత్యాలు తీసుకో, రన్నింగ్ చేయి, చదువు, అన్ని విధాలుగా చేయి, పర్ఫెక్ట్గా చేసేయి. నేను నీ అదృష్టాన్ని కలిగించే విధంగా ఇస్తాను. ఇక నీ థాట్, నీ బ్రెయిన్లోకి ఏ ఆలోచన రాకూడదు. గుర్తుపెట్టుకో. ఒక్కసారి పోయిందా పోనీ, రెండోసారి పోయిందా పోనీ, మూడోసారి కూడా అట్లా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఖచ్చితంగా ఈసారి వస్తుంది పో అని చెప్పారు. ఈసారి వచ్చి నువ్వు ఒక విధంగా చెప్పాలంటే నీ జీవితం మారిపోతుంది అని చెప్పారు. అన్నట్టుగానే ఎస్ఐ జాబ్ కొట్టిండు. మొన్ననే రీసెంట్గా ఎస్ఐ జాబ్ వచ్చింది అబ్బాయికి. ఇక అతను చూడండి, ఎస్ఐ జాబ్ రాగానే వాళ్ళ ఇంటి ముందట 4-5 కార్లు వచ్చి, ఎప్పుడో ఒక కార్ వచ్చి నిలబడిపోతూనే ఉందట. ఏంటిది అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగితే, ఇది పెళ్లి సంబంధాలు. అంతే కదా, బెల్లం ఉన్న కాడికే కదా ఈగలు వచ్చేది. బెల్లం లేకపోతే ఈగలే. అప్పుడు నార్మల్గా వాళ్ళ తల్లిదండ్రుల ముఖం కూడా చూసేవాళ్ళు కాదు. ఆ ఊళ్ళో తల్లిదండ్రులు పోతుంటే మామూలుగా కనీసం విలువ లేకుండా మాట్లాడేది. ఇప్పుడు విలువ వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందండి? అది నా వల్ల వచ్చింది. నేను చెప్తున్నాను, నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎవరి వల్ల రాలేదండి, నా వల్ల వచ్చింది. నేను కరెక్షన్ ఇచ్చాను కాబట్టి వచ్చింది. తప్పు ఏం చెప్పట్లేదు, నిజమే ఇది. అలా కొన్ని వేల మందికి ఇచ్చానండి, ఉపాధి కలిగించాను, అన్ని విధాలుగా చేశాను. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్పాను? ఇద్దరి సపోర్ట్ ఉండాలి. నా సపోర్ట్ ఉండాలి, నీవు చదివే సపోర్ట్ ఉండాలి, నీ జ్ఞానశక్తి ఉండాలి. ఈ రెండు ఉండాలి. నేను చేసేది నేను చేస్తాను, ఇద్దరం కలిస్తేనే నీకు ఆ జాబ్ వస్తుంది అని చెప్పాను. వచ్చేసింది ఆల్రెడీ. అందుకే నేను చెప్తున్నానండి, మనం ఏదైనా పట్టుబడితే అది అయిపోయే వరకు దాన్ని సాధించుకొని తీరాలి. ఒకతను ఏం చేస్తున్నాడు, ఒక బట్టల వ్యాపారం పెట్టాడు, ఫెయిల్ అయిపోయింది, లాస్ అయిపోయింది. ఇది పక్క ఏది నడుస్తలేదు, నేను ఫుడ్ బిజినెస్ పెడతాడు, ఫుడ్ పెట్టుకున్నాడు, అది లాస్ అయింది. ఇట్లయితే కాదని ఇంకొక టింబర్ డిపో పెట్టాడు, అది లాస్ అయ్యాడు. ఇట్లా చేస్తే వాళ్ళ నాన్న 10 ఎకరాల పొలం ఇస్తే ఆ 10 ఎకరాలు అమ్మి అప్పు కట్టాడు. ఆ 10 ఎకరాలు ఉంటే కనీసం ఇప్పుడు కోట్లలో ఉండు. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే చెప్పేవాళ్ళు లేక ఇదంతా. నేను చెప్తానా అంటే నన్ను నమ్మరు. మీకు ఏ వ్యాపారం చేస్తే బాగుపడతారో నేను చెప్తానా అంటే నమ్మరు. నేనేం చేస్తా? ప్రతి ఒక్కరికి నెగిటివ్ అనేది ఆలోచన అనేది, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయండి. అంటే మీ తప్పు కాదులేండి. ఎందుకు మీ తప్పు అంటే, ప్రతి ఒక్కరు నేను బాగు చేస్తా, ఈ హోమం చేస్తా, యాగం చేస్తా, డబ్బులు ఖర్చు పెట్టుకొని 1000 తీసుకొని ఇది చేసే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం లేదు. మంచివాడు వచ్చినా వీడు తప్పు అన్న లెక్క కిందకి వస్తుంది.
ఒక పిల్లోడు ఏం చేశాడు, వాళ్ళ నాన్న గొర్రెల కాపరి ఇక్కడ అడవిలో పెడితే, అరే నాయన నువ్వు పులేస్తే నాకు చెప్పురా అంటే వెళ్ళిపోయాడు, ఊళ్ళోకి వెళ్ళిపోతే పులి వస్తే ఉటికినే వాడు ఆషామాషి అడిగి ఆ పులి వచ్చింది నాన్న అనగానే వాడు కట్టె పట్టుకొని వచ్చాడు. ఉట్టిగానే అన్నానగా మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ పులి వచ్చిందని మళ్ళీ వచ్చిండు, మళ్ళీ కట్టె పట్టుకొని వస్తే మళ్ళీ వెళ్ళిపోయాడు. నిజంగానే పులి వచ్చింది, వీడు తండ్రిని పిలిస్తే వాడు రాలే, కొడుకు పిలిస్తే తండ్రి రాలే, వీడు ఊరికేనే అంటున్నాడు. ఈసారి పులి వీణి ఎత్తుకపోలే, అబద్ధం అని నిన్ను ఎత్తుకొని. ఇది ఇప్పుడు ఈ కథ, ఇది ఆ కథ వెనకటి కథ కాదు, అది మేకనెత్తుకపోవడం కాదు, వీడి ప్రాణాలకే హాని వచ్చింది తప్పు మాట్లాడితే. అంటే ఈ శాస్త్రానికే భ్రష్టు పట్టింది మొత్తం టోటల్గా. చూసిన మనసులోకి కాదు భ్రష్టు పట్టింది, శాస్త్రానికి పట్టింది. దీన్ని వదిలించాలి యాక్చువల్గా. అది మెయిన్ సమస్య ఏంటంటే, మనం తెలియక చాలా మంది ఏంటంటే ఇది ఒక బిజినెస్ లాగా ప్లాన్ చేస్తే జరిగే అనార్థాలు వేరే. నాకేం లేదు, నేను చెప్తున్నాను కదా, పొద్దున్న లేస్తే ఈ శాస్త్రం తప్ప నా జీవితంలో నాకు ఏది రాదు, నేను ఏది చేయను కూడా. పొద్దున్న లేస్తే నాకు అన్ని జాతకాలు, తాళపత్రాలు, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, గ్రాఫాలజీ, డిగ్రీయాలజీ, ఎవ్రీథింగ్ మొత్తం చూస్తాను. ఎన్ని డిగ్రీలో చేయాలి, ఏం చేయాలి, ఏంటి. నా మనసులో ఇంత భోజనం తిన్నా అంటే మళ్ళీ ఇదే పని రాత్రి 11-12 గంటల వరకు కూడా వేరే కాల్స్, వేరే అమెరికా నుండి వాళ్ళకు తెల్లారితే మనకు చీకటి పడుతుంది. నేను పోయేదే 4-5 గంటలు నిద్ర, మధ్యలో ఎప్పుడన్నా ఒక 2 hours అట్లా పడుకుంటా అంతే. ఎవరు జీవితం ఎలా ఉంటుంది, ఎలా మార్పు చెందుతుంది, ఏ విధంగా చేస్తే వాళ్ళు బాగుపడతారు, పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి, వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఎట్లా పోగొట్టాలి, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పడం నా బాధ్యత. ఒకటి చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, దానిలో ఎటువంటి సందేహం లేదు. టైం తీసుకొని చెప్తాను. నా మాట మీద నమ్మకం ఉంటే ఒక్కసారి మీరు ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఎవరు ఎన్ని చెప్పినా వినకండి, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ఆ తర్వాత భగవంతుడు మీకు కల్పిస్తాడు, నేను చేసేది నేను చేస్తాను, మీరు బాగుపడతారు. ఇంకో 10 మందికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వండి. కన్యారాశిలో పుట్టిన, వృషభ రాశిలో పుట్టిన, మకర రాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు, వీరి లెక్కలు తారుమారయ్యాయి. అదృష్టం తలపడింది, కంటపడింది, వీరికి ఎదురొచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందారు, కోటీశ్వరులు కాబోతున్నారు. కష్టపడండి, నేను పదే చెప్తున్నానండి, కష్టపడండి ఏది రాదు. అమ్మాయినా కూడా అన్నం తీసుకొచ్చి వండి వాడ్చి మన ముందు పల్లెంలో వేసి పెడుతుంది. కలుపుకొని తినేది మనమే, గుర్తుపెట్టుకోండి. అమ్మ అయితే తినిపించదు, ఒక ఏజ్ వచ్చే వరకు అమ్మ తినిపించదు. చిన్నపిల్లోడు ఉంటే వాడికి తెలియదు అని చెప్పేసి ముద్దలు కలిపి నోట్లో పెడుతుంది. అది కొంత ఏజ్ వరకే. పెద్ద పెరిగాక కూడా నోట్లో ముద్దలు కలిపి పెట్టేది ఏ అమ్మ పెట్టదు, ఎంత ప్రేమ ఉన్నా పెట్టదు. గుర్తుపెట్టుకోండి, అది మనమే తినాలి, మనమే కలుపుకొని తినాలి. భగవంతుడు కూడా తల్లి లాంటి వాడే, కొంతవరకే సపోర్ట్ చేస్తాడు, మిగతాది మనమే చూసుకోవాలి. అంతేగాని పూర్తిగా ఎవరి మీద మనం డిపెండ్ కాకూడదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకొని, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారా, వ్యాపారం చేస్తున్నారా, విదేశాలలో ఉంటున్నారా, మీ సమస్య ఏంటి తెలుసుకొని కరెక్ట్ ఏదైతే సమస్య ఎక్కువగా వేధిస్తుందో దానికి సంబంధించినటువంటి రెమెడీ చెప్తాను, దానికి సంబంధించినటువంటి పేరు కరెక్షన్ చేస్తాను, దానిలో నెంబర్స్ యాడ్ చేస్తాను. తెల్లమైపోతుంది, క్లియర్ అయిపోతుంది, ఆ సమస్య నుండి బయటపడిపోతారు. ఒకవేళ 34 సంవత్సరాలు అయింది అమ్మాయి, మ్యారేజ్ కావట్లేదు, తలకిందులు అయిపోతారు, మెంటల్ టెన్షన్, టార్చరు, అసలు రెండో సంబంధం అయినా పర్లేదు చేస్తానన్న కాడికి వచ్చింది. సంబంధాలు మంచిగా వచ్చినప్పుడు వీళ్ళు సెట్ కాలేదు, లాస్ట్కి ఏజ్ బార్ అయిపోతే అయ్యా రెండో సంబంధం అయినా పర్లేదు అమ్మాయిని చేస్తాం, ఇక మా కర్మ అనుకుంటామని నా దగ్గరికి ఎవరు వాళ్ళ బంధువులు చుట్టాలు చెప్తే అయ్యా అని మా దగ్గరకు వచ్చాడు. ఫోన్ చేసి మాట్లాడితే అమ్మాయి జాతకం చూస్తే అమ్మాయి నంబర్ 18 నంబర్, అది అంటే ఒక విధంగా చెప్పాలంటే వరస్ట్ నంబరు. ఆ వరస్ట్ నంబర్ అంటే అందరికీ వరస్ట్ నంబర్ కాదు, ఈవిడ పేరు పెట్టుకున్నది ఆ నంబర్లో పెట్టుకున్న దానికి రివర్స్గా ఉంది. మొత్తం టోటల్గా 140 degreesలోనే క్యాలిక్యులేషన్ అయింది. ఈ 140 degree క్యాలిక్యులేషన్ అయితే మొత్తం దరిద్రం పట్టుకున్నట్టే పట్టుకుంటుంది. మొత్తం ఒక్కసారి పిచ్చి రాతను ఒక్కసారి ఇట్లా పక్కకు నెట్టి
ఫ్రెష్గా మంచి పేరు సంఖ్యాబలంతో 360 డిగ్రీల కోణంలో తిప్పికొట్టాను. ఒక డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకోవడం ఒకటే కాదు, అమెరికాకి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అసలు మామూలు విషయం కాదు అది. అంటే మనిషి ఏంటంటే కొద్ది రోజులు సంతోషపడతారు, కొద్ది రోజులు దుఃఖపడతారు, కొన్ని రోజులు బాధపడుతూ ఉంటారు, కొందరు స్తబ్దతగా ఉంటారు. ఎప్పుడు ఎవరికి భగవంతుడు ఎలా కల్పిస్తాడో అదృష్టం ఎవరికి తెలియదు, కానీ బాగుపడతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఒక్కసారి వీలైతే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.